హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్స్ కిచెన్. ఈరోజు హాన్స్ కిచెన్లో యమ్మీ పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా పన్నీర్ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక బౌల్లో 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, రుచికి సరిపడ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం, పొడుగుగా కోసిన 2 పచ్చిమిర్చి, 1 కప్పు పెరుగు, 4 టేబుల్ స్పూన్ నూనె పోస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా పన్నీర్కి పట్టేలాగా మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలి. మ్యారినేట్ కోసం 1/2 అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇంకొక బౌల్లో ఎసరు కోసం నిండా నీళ్ళు పోసుకొని అందులోకి హోల్ గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, రైస్కి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఈ ఎసరునంతా మంచిగా మరగనిద్దాం. చూసారు కదా, ఎసరు మంచిగా మరుగుతుంది. ముందుగానే మంచిగా కడిగి 1/2 అవర్ నానబెట్టిన 3 గ్లాసుల బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఇలా ఒకసారి కలుపుకొని బియ్యంని 70% ఉడకనిద్దాం. చూసారు కదా, బియ్యం మంచిగా 70% ఉడికింది. ఇప్పుడు ఈ గిన్నెని ఇలానే తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందాక ఏ బౌల్లో అయితే మ్యారినేట్ చేసుకున్నామో ఆ బౌల్ని ఇప్పుడు ప్యాన్ మీద పెడుతున్నాను. ఇప్పుడు 70% ఉడికిన రైస్ని మంచిగా మ్యారినేట్ అయిన పన్నీర్ కర్రీ మీద వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, నెయ్యిలో ఫ్రై చేసుకున్న కొన్ని కాజు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఈ బౌల్ మీద సిల్వర్ ఫాయిల్ పెట్టి ఎయిర్ పోకుండా మూతని గట్టిగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 15 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. 1/2 అవర్ అయిందండి. ఇప్పుడు మూత తీస్తున్నాను.
చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిగా ఉడికిందో. అంతే అండి, ఎంతో సింపుల్గా యమ్మీగా పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే హాన్స్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.